ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ యొక్క 2024 దేవుడు కాచి కాపాడి భద్రపరిచి ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనలను అడుగుపెట్టించి మొట్టమొదటి స్వపరీక్ష ప్రార్థనలో దేవుడు కాచి కాపాడి భద్రపరిచి స్వపరీక్ష ప్రార్థనలో మనమందరము ఈ రాత్రి దేవుని సన్నిధానములో ఉండే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఆమేన్, ఆమేన్. ఇంకేం ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా ప్రియ శ్రోతలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ధ్యానాంశంలోనికి వెళదాం. అటు ఇటు చూడకుండా మీ బైబిల్ను చేతపట్టుకుని శ్రద్ధగా మన దృష్టి దేవుని వాక్యం మీద పెడదాం. ప్రభువే ఈ దినం ఇక్కడ కూడిన బిడ్డలందరితోనూ, అలాగే టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న వారితో కూడా ప్రభువు మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే, మనము స్వపరీక్ష చేసుకోవలసినవి ఏమిటి, లేదా మనము స్వపరీక్ష చేసుకోవలసిన విషయాలు ఏ విషయాలలో మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడ రక్షించబడిన విశ్వాసులే కాదు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మానవుని జీవితంలో మనిషి పరీక్షించుకోవలసినవి ఉన్నాయి. నేను అంటాను, ఎందుకు మనము పరీక్షించుకోవాలి? దేవుడు ఎందుకు మనకు రక్షణ అనుగ్రహించాడు? ఎందుకు మనం పాపము నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. తన విలువైన అమూల్యమైన రక్షణను ప్రభువు మనకు అనుగ్రహించి, పాపము వల్ల మనము నరకాగ్నికి వెళ్ళవలసిన మనలను తప్పించి నిత్యత్వానికి పరలోకమునకు వెళ్ళడానికి ప్రభువు మనలను ఎందుకు రక్షించుకున్నాడు? సగటున ప్రతి మానవుడు కూడా తనను తాను స్వపరీక్ష చేసుకోవలసిన విషయాలు. నిజంగా నేనంటాను, స్వపరీక్ష లేదు గనుకనే మన జీవితాలలో అసలు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మన పరిస్థితులకు కారణం ఏంటి? మన కష్టాలకు కారణం ఏంటి? మన శోధనలకు కారణం ఏంటి? మన ఇబ్బందులకు కారణం ఏంటి? మన దైనందిన జీవితంలో మనం ఎందుకు ఈ ఇబ్బందులు పడుతున్నాం? దానికి కారణాలు ఏంటి? రీజన్స్ ఏంటి అనేది ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనలను మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము స్వపరీక్ష చేసుకోవలసిన విషయాలు ఏమిటి అనేది మనము ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా నిర్గమాకాండం 20వ అధ్యాయం. దయచేసి మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం, దయచేసి 19, 20 వాక్యాలు మనం చదువుదాం. నీవు మాతో మాట్లాడము, మేము విందుము. ఓకే, మాట్లాడని ఎడల దేవుడు మాతో మాట్లాడని ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుకొనుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము మీకు కలగజేయుటకును దేవుడు వేమి చేయుచున్నాడని ప్రజలతో చెప్పాను. అమ్మ వినాలి. ప్రజలందరికీ ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, మోషే అంటున్నాడు, మీరు భయపడకండి, మిమ్మును పరీక్షించుకొనుటకును. ఎందుకో తెలుసా? మీరు పాపము చేయకుండునట్లు. ఏం చేయకుండానట్లు? అమ్మ చెప్పండి. మనము పాపము చేయకుండానట్లు మనలను మనం ఏం చేయాలా? మాట్లాడాలి, పరీక్షించుకోవాలి.
మనలను మనమే పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. ఏమండి, నెంబర్ 1 మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనము పాపము చేయకుండానట్లు మనలను మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎలా పడితే అలాగ వచ్చేసి ప్రభు బల్ల తీసుకుని కనీసం ప్రార్థనలో లేకుండా నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోకుండా, నేను ఎప్పుడు చెప్తున్నాను, మిమ్మును మీరు ఏం చేయాలా? స్వపరీక్ష చేసుకుని, ఇప్పుడు మనం పాపము చేసామా లేదో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి కదా. ఏ విషయంలో మనం తప్పు చేశాం, ఎక్కడ మనం తప్పాం, ఏ విషయంలో పాపం చేస్తున్నాం, దాని గురించి మనం పశ్చాత్తాప పడాలి కదా. మనలను మనము పరీక్ష చేసుకోవాలి కదా. లేదా ఎలా పడితే అలాగ వచ్చేసి ఎలా పడితే అలాగ ఉండి మనం చేసుకోకుండా ఏదో రొట్టె కదని ద్రాక్షారసమే కదా అని మనం త్రాగకూడదని వాక్యం చెప్తుంది. అలాగా అయోగ్యంగా ఎవడైతే తీసుకుంటాడో వాడు ఏమవుతున్నాడు? ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతున్నాడండి? చెప్పండి. మనము స్వపరీక్ష చేసుకోకుండా తీసుకుంటే మనం ఏమవుతున్నాం? చెప్పండి. అలాగంటే అపరాధులు అవుతున్నాం అంటే దేవుడు చెప్తున్న వాక్యం చెప్తున్న మాట అది నీకు ఆశీర్వాదం కాదు, శాపమే. అందులో మీలో కొంతమంది నిద్రించుచున్నారన్నారు, కొంతమంది ఏమన్నారు? మీలో బలహీనులు అయిపోయారని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కూడా దేవుని వాక్య గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈరోజు రక్షించబడిన విశ్వాసి ఎలా పడితే అలాగా మనము ప్రభు వల్ల తీసుకోకూడదు. ఇశ్రాయేలీయుల ప్రజలు అంటున్నారు, అయ్యా నువ్వు మాతో మాట్లాడాలి ప్రభువా, నీవు గనక మాతో మాట్లాడకపోతే, నీవు మాతో మాట్లాడని ఎడల మేమేమవుతాం? చనిపోతాం. నువ్వు మాతో మాట్లాడని ఎడల మేము చనిపోతాం. దేవుడు మాట్లాడితేనే ప్రజలు బ్రతుకుతారండి. దేవుడు మాట్లాడితేనే ప్రజలు జీవింప చేయబడతారు. దేవుడు మాట్లాడితేనే నిరీక్షణ లేని మన జీవితాల్లో నిరీక్షణ కలుగుతుంది. దేవుడు మాట్లాడితే ఆదరణ లేని మన జీవితంలో ఆదరణ కలిగించేది దేవుని వాక్యమే కదా, దేవుని మాటలే కదా. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రజలతో మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నట. ఎందుకు? మీరు పాపము చేయకుండానట్లు. అమ్మా, మనం ఏం అపరాధం చేశాం, ఏం పాపం చేశాం, ఏం దుర్మార్గం బలి చేశాం, ఎవడ కొంప ముంచేసావు, ఎవడ కొంప తగిలెట్టేసావు, ఏమండి మన ద్వారా ఎవరికి నష్టం కలిగింది, మనం ఏ అపరాధములో ఉన్నాం, ఏ పాపములో పడ్డాం? మాటల ద్వారా చేసామా? ఆలోచన ద్వారా చేసామా? క్రియల ద్వారా చేసామా? తలంపుల ద్వారా చేసామా? దేని ద్వారా మనం చేశాం? అర్థమవుతుందండి? దేని ద్వారా చేశామనేది మనలను మనమే ఏం చేయాలా? పరీక్షించుకోమంటున్నాడు వాక్యం. మనలను మనమే ఎక్కడ ఏం చేశాం? దేవుని దగ్గర ఏం చేయాలి? మోకరిల్లాలిగా, దేవుని దగ్గర అడగాలి కదా. ఈ రాత్రి మనం వచ్చేది ఎందుకోసం అంటే అందుకోసమే కదా. అలాగ మనం పరీక్షించుకుంటే మనలోకి ఏమొస్తుందండి? యోగ్యములుగా మనం ప్రభువు దగ్గర మనం యోగ్యులుగా ఉండగలం. నువ్వు పరీక్షించుకోలేనప్పుడు ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉంటావంటే అయోగ్యుడిగానే ఉంటావు. అయోగ్యుడిగా ఉండడం వల్ల ప్రయోజనము లేదు. అయోగ్యుడిగా ఉంటే శాపమే, అయోగ్యంగా ఉంటే అపరాధులమే, అయోగ్యంగా ఉంటే బలహీనులమే. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా పౌలు గారు చెప్పిన మాటలే. ఈరోజు నేనంటాను, ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. రేపు మనము బల్లను సమీపించబోతున్నాము కదా. మనము పాపము చేయకుండానట్లు ఒకవేళ మనలను మనమే ఈ రాత్రి ఏం చేయాలి? పరీక్షించుకోవాలి దేవుని దగ్గర. ఏ విషయంలో, ఎక్కడ మనం ఏ విధంగా స్టెప్ వేసాం, ఏ విధంగా దోషములో పడ్డాం అనేది మనలను మనమే ఏం చేయాలా? చెప్పండి.
ఇప్పుడు మన నోరే కదని మన ఇష్టం వచ్చిన మాట్లాడడానికి వీలు లేదు, మన చేతులే కదని మన ఇష్టం వచ్చిన చేయడానికి వీలు లేదు. దేవుడు ఏం చెబితే అదే చేయాలి, దేవుడు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడాలి, దేవుడు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలి. అర్థమవుతుందండి? ఈరోజు నేనేమంటాను, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది. ఏమండి, తిరుగుబాటు అనేది సోది చెప్పుట అనే పాపంతో సమానము అని చెప్తుంది. తిరుగుబాటే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, సకల దుర్నీతే పాపం, విశ్వాస మూలము కానిదేదో అదే పాపం, మేలైనది చేయి ఎరిగియు అలాగ చెయ్యకపోవటం పాపం. దేవుని వాక్యం ఇన్ని లేఖనాలు కరాఖండిగా ఇవి కాని పాపాలుగా బైబిల్లో మన ముందు పెట్టబడ్డాయి. నేను అంటాను, రక్షించబడిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ కాని పాపములో ఏ పాపములో అయినా మనం పడ్డామేమో మనలను మనము పరీక్షించుకొని ఈ రాత్రి దగ్గర ఏం చేయాలి, ప్రభువు దగ్గర పశ్చాత్తాపముతో కన్నీటితో మనలను మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు కనబడితే ప్రభువు దగ్గర నన్ను క్షమించు నాయనా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నీ వాక్యముతో నన్ను కడుగు నాయనా, నీ ఆత్మతో నన్ను కడుగు ప్రభు అని ప్రభువు దగ్గర పశ్చాత్తాప హృదయముతో కన్నీటితో ప్రభువు దగ్గర అడిగి నిన్ను నీవు కడుగుకునే రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము కడుగుకోవాలి కదా, మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి కదా. అసలు మనము పాపము చేశామా లేదా అనేది నెంబర్ 1 మనలను మనమే ఏం చేయాలి, ప్రభువు దగ్గర పరీక్షించుకోవాలి. ఇది అత్యంత కీలకమైన విషయం. చూడండి, దావీదు గారు కూడా దేవుణ్ణి అడిగాడు, ఏమని, అయ్యా నువ్వు నన్ను పరిశోధించయ్యా, పరీక్షించయ్యా అని. దావీదు తనను తాను పరీక్ష చేసుకున్న విధానం మనకందరికీ తెలుసు. అయితే నా ప్రియులారా, రెండవదిగా మనము ఏ విషయములో మనము పరీక్షించుకోవాలి అంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వదిగా 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఎవడైనను ఓకే, ప్రతివాడు రెండవదిగా తాను చేసే పనిని ప్రతివాడు ఏం చేయాలంటే పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా. రెండవదిగా తల్లులారా, మనం ఏం చేయాలంటే మనము చేసే పనిని ప్రతివాడు తాను చేసే ప్రతి పనిని ఏం చేయాలి, పరీక్షించి చూసుకోవాలి. మనము ఏ పని చేస్తున్నాం, మనము చేసే పనిని మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి ఒకసారి. నేను అంటాను, ఎంత ఎక్స్పర్ట్లైనా ఎంత సీనియర్లైనా ఏమండి పరీక్షించుకోవాలి. చేసేటప్పుడు 1-2 సార్లు పరీక్షించుకోవాలి. నేను అంటాను, నువ్వు ఎందుకు పరీక్షించుకోవాలంటే దేవుడు కూడా మనం చేసే ప్రతి పనిని ఏం చేస్తాడు, ఆయన పరీక్షిస్తాడండి. ఏం చేస్తాడు చెప్పండి గట్టిగా. ఒక పని చేస్తున్నామంటే ఆ పనిని మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. అంతేగాని ఏదో గుడ్డెద్దు చేలో పడినట్లుగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఏదో కొంతమంది దళ్ళు పెట్టిన ఒళ్ళు పెట్టిన కంగారు అట్లా కాదు. ప్రతివాడునంటే తాను చేసే పనిని ఏం చేయాలా. నేనేమంటానంటే మనం చేసే పని ఎటువంటిది, అసలు ఆ పనిలో ఎంతవరకు దేవునికి మహిమ కలుగుతుంది, లేదా మనం చేసే పని ఎంతవరకు సరి అయినది మనం చేస్తున్నామా లేదా, మనం చేసే పని సరి అయిందా లేదా
కరెక్టా లేదా? ఇప్పుడు ఒక కూర వండుతావు, దానికి ఎంత ఉప్పు వేయాలి, ఎంత ఉల్లిపాయలు కొయ్యాలి, ఇవాళ సూత్రరేంటమ్మా, ఎంత మసాలా వేయాలి, ఏం చేస్తావు చూసుకుంటావు లేదా? అంతేగాని డబ్బా ఉందని డబ్బా దిమ్మరించేస్తావు ఉప్పు. ఏమండి, అప్పుడు దాకా డబ్బులు ఇస్తారట. మా ఎలిజబెత్ అమ్మ గారు బాగా చెప్పారు, దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఉందని వేసేద్దామా, ఉన్నాయని ఉల్లిపాయలు కోసేద్దామా, ఉందని మంచి నూనె పోసేద్దామా? మాట్లాడతలేదేంటి? ఉందని ఉల్లిపాయలు కోసేద్దామా, ఉందని నూనె పోసేద్దామా, ఉందని ఉప్పు వేసేద్దామా, ఉందని గ్యాస్ ఏక మంటాడతామా? పెట్టంగా. అంటే నేను అంటాను, ప్రతి దానికి సరైనది ఎంత సరిపడాలో అంతే చేయాలి. ఏమాత్రం ఎగస్ట్రాలు చేసినా దాకా దబ్బరించడమే. రక్తం ఏజ్జి అర్థమవుతుందా? 1, 2, 3 సార్లు మనం ఏం చేసుకోవాలంటే, ఒక్కొక్కసారి మరిపోయి వేసిందే మళ్ళీ రెండోసారి ఎత్తేనే అది చాలా ప్రమాదం జరుగుతుంది. మనం చేసే మన పనిలో మనలను మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాలి, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి. ఎందుకంటే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి ఏం కలుగునంటే అతిశయము కలుగుతుంది. ఇతరులను బట్టి కాదు, నువ్వు చేసే పని పరీక్షించబడినప్పుడు అది సరైందన్నప్పుడు నీకు ప్రౌడ్గా ఫీల్ అవుతావు. అది నీకేం కలుగుతుంది? అతిశయం కలుగుతుంది. అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన పనిని మనము పరీక్షించుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా నీకు అప్పగించబడిన పని లేదా నీకు అప్పగించబడిన బాధ్యతను నిన్ను ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఒక్కోసారి నేనేమంటానంటే, మనకన్నీ తెలుసని అనుకోవడానికి లేదు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. మరి దేవదాసయ్య గారు ఏమన్నారు? తను తెలియని సంగతులంట అడిగి తెలుసుకోమన్నారు. ఏమన్నారు చెప్పండి? తెలియని సంగతులు ఏమంతే కదా, తెలియని సంగతులు అడిగి తెలుసుకోవాలి. ఆ పనిని మనకు తెలియనప్పుడు దాన్ని పరీక్షించుకున్నప్పుడు దాన్ని ఎవరో మనం ఉంటారు కదా, కొంతమంది సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం అడిగి దాన్ని ఎలా చేయాలి ఏంటనేది నేనేమంటున్నా, ఇవన్నీ పరీక్షలోనే తెలుస్తాయి. ఎలా చేయాలో తెలియదని నీవు అక్కడ ఏమన్నారంటే, ప్రతివాడు తాను చేసే పని ఏదైనా కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అది మంచిదైనా చెడ్డదైనా మనం ఏం చేస్తాం? ఏమ్మా, ఇప్పుడు షాప్కి వెళ్తావు, ఒక వస్తువు కొనాలనుకుంటే వెళ్ళినంటే చూసిందల్లా కొనేస్తావా? ఒక చీర కొనాలంటే, ఒక వస్తువు కొనాలంటే ఏం చేస్తాం మనం? షాప్ అంతా తిరిగేస్తాం. ఒక్క చీర కొనడానికి 100 చీరలు తీసేస్తావు కదా. ఇది అసలు కొనే బేరవడం మనసులో తిట్టుకుంటాడు. రక్తం వేజాయి, ఇది అసలు కొనే మొహమేనా? ఏం చేస్తాం? పరీక్షింతమా? కొనకుండానే ఎప్పుడు దాకా పని చేస్తుందని అడుగుతుందో కావడి. ఆడన్నాడు పోయేదాకా పని చేస్తుంది అన్నాడు ఆడు. ఏం కొన్నా మనం కొనేటప్పుడు పరీక్షించుకుంటామా లేదా? బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఇందుకు రారా బాబు అంటే నేను ఎడ్లు కొనేసాను, ఇప్పుడు పరీక్షించడానికి వెళ్ళాను. ఇంకొకడు అన్నాడు పొలం కొనేసాను. చెప్పండి, అలాగున్న మేము ఒక ఓటాలు చూస్తుంటే రక్తం వేజాయి. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఏం కాదులే, మీ అన్నీ పరీక్షించే కొంటారు. దేవునికి స్తోత్రం. నిజమే కదా. మరి శారీరక సంబంధమైన విషయాలు ఇన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక విషయంలో ఒక పని చేసేటప్పుడు పరీక్షించకుండా మనలను ప్రతి పనిని వేయాలి. పరీక్షించుకుంటే ఇతరులను బట్టి కాక నిన్ను బట్టి నీకే ఏం కలుగుతుంది? అతిశయం. ఎవరి దగ్గర తెలుసా? ప్రభు ఎదుట నీకు అతిశయం కలుగుతుంది. హల్లెలూయా. నీ పని పరీక్షించేటప్పుడు ప్రభు ఎదుట నిలబడాల పరిచర్య, ఆ పని. అలాగా మనలను మనం ఏం చేయాలి అంటే, మన పనిని మనమే ఏం చేయాలి? పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఇది రెండవది. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. గనుక
ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మూడవదిగా, ప్రభువుకి ప్రీతికరమైనది అంటే అర్థం ఏంటి? ప్రభువుకి ఏది ఇష్టమో దానిని మనము పరీక్షించి వెలుగు సంబంధుల వలె మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో ఎప్పుడైనా మనం పరీక్షించామా? అంటే ప్రీతికరం అంటే ఏంటి? ప్రభువుకి ఇష్టమైనది ఏంటి? మాట్లాడండి. ప్రభువుకి ఇష్టమైనది ఏంటి? ఎప్పుడైనా మనము పరీక్షించుకున్నామా? హలో వినండి, మనకి ఇష్టమైనది ప్రభువుకి ఇష్టమైనది కాదు. ప్రభువుకి ఇష్టమైనది ఏంటి? ప్రభువుకి ఇష్టమైన దానిని మనం చేస్తున్నామా? అసలు ప్రభువుకి ఏది ఇష్టమో ఎప్పుడైనా మనం పరీక్షించుకున్నామా? ఏమండి, ఎప్పుడు కూడా మన ఇష్టమే జరగాలని అనుకుంటాం, మన ఇష్టమే నెరవేరాలని అనుకుంటాం. అది నీ జీవితంలో ఏదైనా ఎప్పుడైనా మనం అనుకున్నావా? ప్రభు ఇష్టం నా జీవితంలో నెరవేరాలని ఎప్పుడైనా అనుకున్నావా? ప్రభు ఇష్టానికి మనం ఎప్పుడైనా అప్పగించుకున్నామా? ప్రభు దేనిని ఇష్టపడతాడో ఎప్పుడైనా పరీక్షించామా? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను, ప్రభువుకి ఏది ఇష్టం చెప్పండి. ప్రార్థన ఇంకేంటి? స్తుతులు. అమ్మ అది ఏంటమ్మా? విరిగి నలిగిన హృదయం. లేఖనాధారంగా చూద్దాం. ప్రార్థన ఇష్టమే, మీరు చెప్పినవి కరెక్టే, దేవుని స్తోత్రం. నెంబర్ 1 బైబిల్ ఏం చెప్తుందంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైంది. ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం కావాలి కదా. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, బల్లను మనము సమీపించబోతున్నాం. విరిగి నలిగిన హృదయము కావాలి కదా. విరిగి నలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి కదా. విరిగి నలిగిన హృదయముతో ప్రభు సాన్నిధ్యానికి, ప్రభు సన్నిధికి మనము రావలసిన వారమై ఉన్నాము కదా. ఏది ఇష్టం ప్రభుకి చెప్పండి? విరిగి నలిగిన హృదయం ఇష్టం కదా. మరి మనం పరీక్షించుకుని విరిగి నలిగిన హృదయముతో ఎప్పుడైనా ప్రార్థించామా? విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానములకు ఎప్పుడైనా మనం వచ్చామా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరకు. విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో యేసయ్య పాదాలను కడిగింది. విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే పశ్చాత్తాపం వస్తుంది. విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే మనలో కన్నీళ్ళు వస్తాయి. విరిగి నలిగిన హృదయము మనలో ఉన్నప్పుడే కన్నీళ్ళు, ఏమండి, పశ్చాత్తాపము, ఇవి మనలోనికి వస్తాయి. ఈ రోజున అంటే నేను ప్రభుకి ఇష్టమైన దాని గురించి చెబితే ఈ అంశంలో చాలా వస్తాయి, కానీ బైబిల్లో కొన్ని ఉన్నాయి. ప్రభుకి ఇష్టమైంది ఏంటంటే, రెండవది మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథములో 12వ అధ్యాయంలో 22వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, అబద్ధములాడు పెదవులు యెహోవాకు ఏహ్యములు, సత్యవర్తనులు అంటే సత్యవర్తనులు ఆయనకిష్టులట. అంటే అర్థం ఏంటంటే, సత్యవర్తనులు అంటే అర్థం ఏంటంటే సత్యమును అనుసరించే వారిని ఏమంటారు? సత్యవర్తనులు అంటారు. సత్యవర్తనులు అంటే సత్యమును అనుసరించేవారు. అంటే ఒక వ్యక్తి సత్యాన్ని అనుసరించి నడవడం దేవునికి ఇష్టం. నేను ఒక రోజున అడిగాను, మేము సత్యానికి అసత్యానికి ఎంత దూరం అంటే ఇంతే దూరం అని చెప్పాను. ఏంటండి? ఎక్కడ? మా రాణిగారి ఇంటికాడ చెప్పాను. రాణిగారి ఇంటికాడ క్రిస్మస్లో సత్యమునకు అసత్యానికి బెత్తుడు దూరం అని చెప్పాను. కారణం ఏంటి చెప్తున్నాను తెలుసా? చెవులు అసత్యాన్ని వింటాయి, కానీ కళ్ళు సత్యాన్ని చూస్తాయి. అర్థమవుతుందా? అందుకే అవసరమైతే చెవులు ఏమైనా వినొచ్చు చెప్పండి, అసత్యాన్ని వినొచ్చు. ఇప్పుడు శాపం నాకు వచ్చినా సరే ఏం చెప్తారు ఎదరోళ్ళకి? ఒరే నిన్నే శాపం వచ్చేస్తా, నీకే శాపం వచ్చేస్తారని అనొచ్చు. అదేంటి? వినికిడు లోపం. కానీ కళ్ళు మాత్రం అలా చెప్పవా? స్వత్యంగా దేనిని చూస్తాయో దాన్నే, అంతే కదండి.
అసత్యాన్నైనా అది రియాలిటీ అందులో ఉంటుంది. అర్థమవుతుందండి? చెవులు అసత్యాన్ని వినొచ్చు, కానీ కళ్ళు మాత్రం సత్యాన్ని చూస్తాయి. ఇప్పుడు సత్యాన్ని అనుసరించమన్నాడు. ప్రభువుకి కావలసింది అదే కదండి. నువ్వు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావా లేదా? అది నీలో, నాలో, మనలో ప్రభు అది చూస్తున్నాడా లేదా అనేదే కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అబద్ధములాడే పెదాలు దేవునికి ఏహం. అబద్ధం ఆడవలసిన పనే ఉందండి? ఉన్నది ఉన్నట్లుగా, అంతే కదా. ఇప్పుడు అబద్ధం ఆడటం వల్ల మనకు నష్టం కానీ లాభం ఏముంది చెప్పండి? అలాగని మీరు అబద్ధం చెప్పడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి? ఏమన్నా, అంతే కదా. ఏది విన్నావో అది చెప్పు యథార్థంగా, అది తప్పు లేదు. అంతేగాని అబద్ధం మనం ఎందుకు మాట్లాడాలి? అబద్ధం మనం ఎందుకు చెప్పాలి? అంతే కదా. నేనైనా మీరైనా ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలు మాట్లాడాలి. బైబిల్ ఏం చెప్తుంది? లేని వార్త పుట్టించకూడదని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు సత్యాన్ని మనం అనుసరించి మనం నడుస్తున్నామా లేదా అనేది అది ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్టాండర్డ్ నేను చేసేది ఎంతవరకు నేను చేయగలుగుతున్నానో నాకు తెలుసు. హల్లెలూయ చెప్పండి గట్టిగా, చేతులెత్తి. ఇప్పుడు దేవుడు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించి దేవుని పని మనం చేయాలని అనే తపన తాపత్రయం కానీ వచ్చిందల్లా దాచుకోవాలి అనే మైండ్ సెట్ మనకే లేనే లేదు. మీకే తెలుసు, మీరు ఇచ్చే కానుకలు ఎంతో, ఇక్కడ జరిగే కార్యక్రమం ఎంతో, దైవజనుడు ఎంత ఖర్చు పెడుతున్నాడో, ఎంత చేస్తున్నాడో అది మీకు తెలుసు కదా. మీరే అంటారు, అయ్యగారు ఇలా ఖర్చు చేసేయకండి, మీకంటూ కొంచెం దాచుకోనని స్వచ్ఛ సలహాలు మీరు ఇస్తారు, రేజనెక్టివేట్. అయినా కానీ నేను విన్నను. కారణం ఏంటి? దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మనము దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. దేవుని పని నువ్వు చేస్తే నీ పని ఏం చేస్తాడు అనే ఉద్దేశం. అందులో నా స్వార్థం ఉంది ఏంటి? మనం దేవుని పని చేస్తే, దేవుని పని ఉన్నతంగా మనం చేస్తే మన పని దేవుడు ఉన్నతంగా, అంతే కదండి. అదే స్వార్థం, అంతే కదా. అంతేగాని ఇందులో కుట్లర్థం, ఇందులో అసత్యాలు ఏమీలా. ఇది దేవునికి ఇష్టమా లేదా? దేవునికి మహిమ కలుగుతుందా లేదా? దేవునికి ఏది ప్రీతికరం? సెల్ఫిష్నెస్గా, స్వార్థపూర్తిగా, అసూయగా మనం ఆలోచించడానికి వీలు లేదు. దీంట్లో మనము ఖర్చు అయిపోవాలి, అంతే కదా. మన శరీరం శ్రమ పడిపోవాలి, అంతే తప్ప చివరికి చివాట్లు ఏమండి, నిందలు, చివరికి అవమానాలే ఈ లోకంలో మిగులుతాయి. కానీ దేవుని దగ్గర అతిశయం కలుగుతుంది. హల్లెలూయ. దేవుడు ఏం చేస్తాడు? అవార్డులైనా రివార్డులైనా తాను చేసిన ప్రతి పనికి దేవుని దగ్గర ఏముంది? జీతం ఉంది. దేవుని దగ్గర ఏముంది? ప్రతిఫలం ఉంది. నువ్వు చేసిన దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని దగ్గర ఖచ్చితంగా నువ్వు చేసేదానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అయితే మూడవదిగా మనము చేయవలసిన పని ఏంటంటే, మనము పరీక్షించుకోవడం. అది దేవునికి ప్రీతికరమైందా కాదా అనేది మనం ఏం చేయాలి? పరీక్షించుకోవని వాక్యం చెప్తుంది. పరీక్షించుకుని మనం ఏం చేయాలంటండి? చీకటి సంబంధుల వలె కాదట. ఎలాగలా? మనం వెలుగు సంబంధుల వలె. నేనేమంటానంటే, దేవునికి ఇష్టమైన దానిని చేసేవాడు వెలుగు సంబంధి.